శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః స్వస్తై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖభయహారిణి కా త్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 13/8/2024 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షము, అష్టమి ఉదయం 9:28 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది. విశాఖ నక్షత్రం ఉదయం 10:40 వరకు ఉండి తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 1:05 నుంచి 2:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:24 వరకు. తిరిగి 11 గంటల అంటే రాత్రి 11:13 నుంచి 11:58 వరకు. వర్జము మధ్యాహ్నం 2:55 నుంచి 4:36 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుంచి 5 గంటల వరకు. సూర్యోదయం 6:02 సూర్యాస్తమయం 6:40. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త దూకుడు వ్యవహారము, ఇతరుల మీద నిందారోపణ అంటే అవతల వాళ్ళ మీద మీరు నిందలు వేయడం అనేది కాస్త మీకు ఇబ్బంది కలిగించే సూచనలు కనబడుతున్నాయి. అప్రమత్తంగా ఉండండి. పరిహాసంగా మాట్లాడకండి. అనవసరపు వ్యక్తులతో బయటకు వెళ్ళకండి. అయిన వారి నుంచి కూడా మోసపోయే అవకాశం లేదా నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. విద్యార్థులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల మీద ఆధారపడిన, ఇతరులకి మీరు చూపించిన ప్రమాదంలో పడే అవకాశం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కానీ అలాగే ఉద్యోగస్తులకు కానీ ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. వ్యాపార సంబంధించినటువంటి చికాకులు కూడా ఉన్నాయి. కాకపోతే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి మాత్రం బాగుంటుంది. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. కొద్దిగా షేర్ మార్కెట్లో పర్వాలేదు అంటే గత వారంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించేటువంటి ప్రయత్నంలో కాస్త అనుకూలంగా ఉండవచ్చును. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. అంటే యుద్ధ వాతావరణం ఎక్కువగా ఉంది కదా, సో ప్రతి విషయంలో కూడా లేనిపోయినటువంటి అనుమానాలు, అమెరికా వాడిట్లా, రష్యా వాడిట్లా అనేటువంటి అనవసరపు ఇబ్బందుల్ని మనం పొందుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటి గురించి ఎక్కువ ఆలోచించకుండా మన స్వీయ సంపాదన ఎంత మెరుగుపరుచుకోవచ్చో అందులో మీరు నిమగ్నమైతే చాలు. ఇతర దేశాల ప్రభావం మన మీద ఉంటుంది, కానీ స్థిరమైనటువంటి మన ఆర్థిక వ్యవస్థ నష్టపోయేటువంటి అవకాశమే లేదు. బట్ ఇతరుల మీద ఆధారపడి చేసినటువంటి షేర్ మార్కెటింగ్ వ్యవస్థ నష్టపోయింది. గత వారంలో మనం దాదాపుగా 19 లక్షల కోట్లు దాదాపుగా మనం నష్టపోయినట్టుగా మనకి తెలిసింది, వార్తలు చూసాం మనం. బట్ ఈ వారంలో పెద్దగా అంత ప్రభావాన్ని కలిగి ఉండేటువంటి అవకాశం లేదు. బట్ మన దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి పటిష్టంగా ఉండడం వల్ల లాభం ఉంటుంది. కాకపోతే దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభాన్ని పొందుకోవచ్చు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజర్లకి అనుకూలత ఉంది. రాజకీయ నాయకులకి వ్యతిరేకత కనబడుతోంది. కళాకారులకు, క్రీడాకారులకు కూడా ఇబ్బంది కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం. సినిమా రంగంలో వ్యాపార నష్టం. ఆత్మీయులతో లేనిపోని అనవసరపు ఇబ్బందులు. చెప్తాం కదా, నిందారోపణ చేయడం వల్ల నష్టాలు పొందుకునే అవకాశం. కృత్రిమ సంతాన ప్రయత్నం చేయకండి. మద్యపాన సేవన వల్ల ప్రమాదం. లంచాలు పుచ్చుకోవడంలో ఉద్యోగంలో ఇబ్బందులు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకి ఉద్యోగం బెంచ్ మీదకి మారే అవకాశం ఉంది, జాగ్రత్త. విద్యార్థులు కాస్త అధిక శ్రద్ధ పెడితే మంచి లాభాలు పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ నష్టాలు. రైతన్నులకు మాత్రం అనుకూలంగా శుభస్థితి. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. అదేంటాను ఇప్పుడు నేను బియ్యం పండించడం కన్నా, ఒడ్లు పండించడం కన్నా పప్పు దినుసులు కనుక బాగా పండించగలిగితే రైతుకి అద్భుతమైనటువంటి శుభయోగాలు. తృణధాన్యాలు, పప్పు దినుసులు. ప్రపంచం మన వైపు చూసేటువంటి రోజులు వచ్చేసాయి. ప్రపంచం మొత్తం కూడా భారతదేశం చూసే అవకాశం. కాబట్టి రైతే మహారాజు. ఒక 20 ఏళ్ల తర్వాత రైతు మహారాజు. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పుకోవాలి. నేను ఒక రైతు నాకు ఫోన్ చేసి, 47 సంవత్సరాలు వచ్చాయి గురుగారు, ఇంతవరకు వివాహం కాలేదు. మరి కనీసం అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతుకి వివాహం జరిగేటువంటి అవకాశం కష్టంగా ఉంది. 50,000 ఉద్యోగం వస్తే చాలు, ఉద్యోగస్తుడికే వాళ్ళు పిల్లనిస్తున్నారు. ఇటువంటి దారుణమైన పరిస్థితి అని చెప్పేసి వాపోతున్నాడు. ఇది మరీ దారుణం. రేపు ఈ ఉద్యోగస్తుడు ఉద్యోగం చేయాలన్నా, బతికి బట్టగట్టాలన్నా, నీ ఫ్యాషన్ డిజైనింగ్, నీ కంపెనీలు ఇవన్నీ కూడా మనకి అభివృద్ధి పొందాలనుకున్నా, అసలు ప్రారంభం అవ్వాలనుకున్నా, ఆరోగ్యం బాగుండాలనుకున్నా రైతు లేకపోతే ఇవన్నీ ఏవి సాధ్యం కావు.
రైతు అనేటువంటి భగవంతుడు లేకపోతే మీరు శూన్యము. కాబట్టి అటువంటి రైతుకి వివాహం కాకపోతే పరిస్థితి ఏమిటి? పర్వాలేదు, బ్రహ్మచారి ఉండిపోతారు, పర్లేదు. కానీ ఇలా అందరు రైతు బ్రహ్మచారిగా ఉండిపోయి రైతులు ఉద్యోగస్తులుగా మారితే కులవృత్తులు ఏమవుతాయి ఆలోచించండి. కాబట్టి ప్రస్తాంశం కాకపోయినా 10 మందికి తెలుస్తున్న భావంతో చెప్పాను. కాబట్టి రైతు గురించి ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయాలి. సరే, ఇదేమైనా ప్రస్తుతానికి మీకు ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి, వృత్తి ఉద్యోగ జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి అవమానాలు తప్పకపోవచ్చు. జ్యోతిష్య పండితులకి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు. మత్స్యకారులు కూడా జాగ్రత్తగా ఉండండి. రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బంది కలిగే సూచనలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా విదేశాలు వెళ్ళే నిమిత్తం ప్రయత్నం కూడా చేయకండి. భగవద్గీత పారాయణం 8 నుంచి 16 అధ్యాయాలు చదవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే వీరికి ఉదయం 7 గంటల 19 నిమిషాల నుంచి 8 గంటల 6 నిమిషాల వరకు, తిరిగి 11 గంటల నుంచి 12 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, శుభవార్తా శ్రవణం, సంతాన యోగం, దాంపత్య సుఖజీవనం, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైనటువంటి సంపద, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సోదరుల మధ్య సఖ్యత, సత్సంతాన ప్రాప్తి. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, రైతులకి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి పొందిన అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా మంచి లాభాలు. వస్తులాభం, వాహన యోగం, శుభమైనటువంటి సంతాన లాభం, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, విద్యలో రాణింపు, విదేశీ ప్రయాణాలు శుభాన్ని కలిగించడం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ఆనందకరమైనటువంటి సంపద, శుభవార్తా శ్రవణం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ప్రేయసీపుల సఖ్యత, ఒక మంచి స్నేహితుల్ని చాలా కాలం తర్వాత కలుసుకునే అవకాశం, మానసిక ప్రశాంతత, శారీరక ప్రశాంతత పొందుకునే అవకాశం, ఏదో తెలియని ఒక కొత్త అనుభూతిని, ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ధనధాన్య వృద్ధి ఉంటుంది. మంచి విలువైన బహుమానాలు అందుకునే అవకాశాలు. కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలలో లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లకు అభివృద్ధి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం. ఆర్థిక ఆనంద శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, రైతన్నలకి పంట లాభం, పూలు, పలుకులు పండించే వారికి లాభాలు. సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోనూ, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోనూ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. అనుకున్నటువంటి వృత్తిలో లాభం, ఉద్యోగంలో అభివృద్ధి, విద్యలో రాణింపు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, చాలా మంచి ప్రశాంతత, ఊహించినటువంటి ఒక మంచి బహుమానాన్ని అందుకునేటువంటి అవకాశం కనపడుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కర్కాటక రాశి వారికి అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఎల్ఐసి మెడికల్ గృహమణి జంటలకి, మత్స్యకారులకి రొయ్యలు చేపల లాభాలు, పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక వ్యాపారంలోను, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, విదేశాల్లో కూడా నూతన గృహయోగం నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రేయసి ప్రియుల సఖ్యత భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి పొందుకునే శుభయోగాలు, ప్రశాంతమైన వాతావరణాన్ని పొందుకునే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, సమస్త రోగనాశనం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినొచ్చు, అనుకున్నటువంటి కార్యసిద్ధి వ్యవహార లాభం, వాస్తుపరంగా ఇంటిని మార్చుకునేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కొంత ఆవేదనని ఆవేశాన్ని 2 కంట్రోల్ చేసుకోవాలి. ఆవేదన అంటే ఏమిటి? ఆ పెద్దవాళ్ళు ఇలా నన్ను ఇబ్బంది పెట్టారు, అమ్మనాల విషయంలో గొడవైంది, ఇలాంటి ఆవేదనలు, లేదా ఎవరైనా ఆత్మీయుల యొక్క స్నేహితం దూరం అవ్వడం వల్ల కూడా ఆవేదన. రెండవది ఆవేశం, అనవసర వ్యక్తుల మీద కక్ష సాధింపు చర్యలు. ఈ 2 మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఈ రెండింటినీ కంట్రోల్ చేసుకుంటే శుభకరం, మంగళప్రదం, ఆనందకరమైనటువంటి సంపద. ఈ ఆవేశం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల పెట్టుబడి పెడితే నష్టం. పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకోండి, తద్వారా మీకు అనుకూల ఉంటుంది, లేదా నష్టపోయే అవకాశం. కళాకారులు క్రీడాకారులకు సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అప్రమత్తంగా ఉండే ప్రయత్నించండి. విద్యార్థులు సొంతంగా పరీక్ష రాస్తే పాస్ అవుతారు, పక్కవారి దాన్ని చూస్తే ఫెయిల్ అవ్వడం ఖాయం. కాబట్టి మీరు ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. బెస్ట్ ర్యాంక్ రావడానికి చాలా కష్టపడాలి. కాబట్టి పాస్ అన్న అవ్వాలనుకుంటే మీ పరీక్షలు మీరే రాయండి, అనుకుంటుంది. బ్యాక్లాగ్ పరీక్షలు కూడా మీరు తప్పకుండా ఈరోజు అటెంప్ట్ చేయండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు, రొయ్యలు చేపలు చెల్లె వారికి ఇబ్బంది కనబడుతోంది. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార ప్రయత్నం మంచిది కాదు, విదేశీ ప్రయాణం ఈరోజు మంచిది కాదు. స్వదేశంలో కాస్త విద్యాభివృద్ధి ఉంది, ఉద్యోగ ప్రయత్నం కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ప్రయత్నం చేయకండి, నష్టపోతారు. అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ ఈవెంట్ మెయిన్ వారికి బోర్డు బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో నష్టాలు పొందుకునే అవకాశం. ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో ఇబ్బందులు. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిషపరం నష్టం. ఎల్ఐసి మెడికల్ గృహమణి జంటలకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి నష్టపోయే అవకాశం. వస్తువులు చేజార్చుకునే అవకాశం, ముఖ్యమైన డాక్యుమెంట్స్ పోగొట్టుకోవడం. మీరు వెళ్తున్న క్యాబ్లోనో లేదా ఆటోలోనో మీ డాక్యుమెంట్స్ కానీ నగదు కానీ బంగారం కానీ జాగ్రత్త చూసుకోండి. డ్రైవర్ని నమ్మి మీరు ప్రమాదంలో పడకండి, మీరు నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ డ్రైవర్ నమ్మి కోపడకండి, అంటే డ్రైవర్లు కొంతమంది మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. అలాగే లంచం పుచ్చుకోవడం వల్ల ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది, జాగ్రత్త. ఇంట్లో ఏదైనా వివాహ సంబంధ చర్చలు జరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన మాట వినే ప్రయత్నం చేయండి, తద్వారా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి, ఆర్థిక పరంగా కొద్దిగా భారంగా ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. అప్పుల వాళ్ళ నుంచి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది, తస్మాత్ జాగ్రత్త. రైతన్నలకు కూడా పూలు పళ్ళు కూరలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వంటింట్లో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త. పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాదులకి అనారోగ్య సూచన, అంటే పౌల్ట్రీ వాళ్ళు కానీ ఈ గోసేవ వాళ్ళు కానీ తప్పుడు జాగ్రత్తగా ఉండండి. గోశాల వాళ్ళు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. ఏదైనా ఈరోజు మీరు తప్పకుండా భగవద్గీత పారాయణం చేసుకోవాల్సిందే. 1 నుంచి 5 అధ్యాయాలు చదవండి. అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదవండి. ఎవరికైనా కందులు ఎరుపు రంగు వస్త్రాన్ని చెప్పులు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 7:50 నుంచి 8:41 వరకు, తిరిగి 2:24 నుంచి 3:07 మధ్య కాలంలో కూడా శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగము, ఆనంద యోగము, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, తీర్థయాత్ర సేవన,
విహారయాత్రలు, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, వివాహ సంబంధ యోగ్యత, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం, ఆరోగ్య లాభం, ఐశ్వర్య లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకునే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు. రైతన్నలకి పంట లాభాలు ఉన్నాయి. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకునే అవకాశం. రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పనికి అనుకూలత. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం ఉండవు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, అనుకున్న చోటికి బదిలీలు, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులో వెళ్ళే అవకాశం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన, ధాన్య, వాక్చాతుర్య, రుణ విమోచన, రోగనాశన ప్రాప్తి, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రాప్తి ఖాయము, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, తప్పకుండా పెద్దల నుంచి రావాల్సినటువంటి ఉద్యోగం అంటే కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి లాభవంతమైన స్థితిగతి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు, వస్తువాహన సౌలభ్యం, ఆనందకరమైనటువంటి శుభయోగం, ధనవృద్ధి, కార్యసిద్ధి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశం, అన్య విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవన ఆనందాలు పొందుకుని శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి కూడా ఆనందకరమైనటువంటి అదృష్ట యోగం, ప్రశాంతత, ధనధాన్య వృద్ధి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కళాకారుల, క్రీడల లాభము, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి కూడా అభివృద్ధి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాలు, స్థిర నివాసం, వస్తువాహన సౌలభ్యం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశాలు, మిత్రుల సౌఖ్యము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, విదేశాలకు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను అభివృద్ధి పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. ప్రశాంతమైన జీవితం, కుటుంబ సౌఖ్యం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి చాలా రోజుల తర్వాత ఒక చిన్న దెబ్బ తగిలే అవకాశం. అంటే రోజు మీరు ఆనందమైన జీవనాన్ని పొందుకుంటున్నారు. నాకు తెలిసి గత మాసం నుంచి మీకు అనుకూల ఫలితాలు కనబడుతున్నాయి. ఈరోజు మాత్రం కాస్త మీకు విముఖమైనటువంటి అంటే వ్యతిరేకమైనటువంటి ఫలితాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. బాధ్యత రాహిత్యం వల్ల, మీకు చెప్పిన పని సరిగ్గా నిర్వర్తించకపోవడం వల్ల ఆర్థిక నష్టం, ఆరోగ్య నష్టం, వైవాహిక ఇబ్బందులు, ఉద్యోగ భంగం, లంచగొండులుగా పట్టుబడేటువంటి అవకాశం కనబడుతుంది. విద్యుత్ శాఖ, అలాగే జలవనరుల శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు లంచగొండులుగా పట్టుబడడం ఖాయం. ఏదో ఒక పత్రం ఇవ్వడానికో, ప్రావిడెంట్ ఫండ్ గురించో, ఏదన్నా ఒక దాని గురించి వాళ్ళని కాగితం ఇవ్వడానికి లంచం. మీ తల్లిదండ్రుల సొమ్మేమని వాళ్ళకి ఇస్తున్నారా? వాడు చేసిన పనికి వాడి కాగితం వానికి ఇవ్వడానికి మీరు లంచం, అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఒక పనిని వాళ్ళకి ఇవ్వడానికి, లేకపోతే వచ్చినటువంటి డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి లంచం పుచ్చుకోవడం వల్ల తప్పనిసరిగా మీ కుటుంబం, లంచగొండుల కుటుంబం నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్త, ఇది తప్పదు. శాపం తప్పకుండా తగులుతుంది.
మనకి ఆ మధ్య సోషల్ మీడియాలో మరి నిజమో తెలియదు, కేరళలో మల్లాపురం అని చెప్పేసి ఒక ఊరంతా కొట్టిపోయి నాశనం అన్నారు. మరి ఆ ఊళ్ళో ఏనుగుకి పైనాపిల్లో బాంబు పెట్టి దాన్ని పేల్చేశారు. అంటే కర్మ ఒకవేళ అది నిజంగా జరిగి ఉంటే మాత్రం కర్మ అనేది ఎవరికి వదిలిపెట్టదు, తప్పకుండా మీకు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి లంచం అనేది కూడా మీకు ఎక్కడో దగ్గర దెబ్బ తగ్గుతుంది. ఇప్పుడు మీరు లంచం తీసుకున్నారు, రేపు మీ కొడుకు చదువుకో, రేపు మీ కొడుకు ఆరోగ్యం కోసమో, మీ కూతురు పెళ్లి కోసమో 50 లక్షల ముందు అడిగి తర్వాత ₹1,00,00,000 అడుగుతారు. ఆలోచించుకోండి. మీరు తీసుకునేది ఎక్కడ మీ దగ్గర జేబులో ఉండదు, మళ్ళీ వెళుతూనే ఉంటుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నష్టము, కష్టము, సోషల్ మీడియా, సార్వజనికుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి ఇబ్బందికర వాతావరణం, ఎల్ఐసి మెడికల్ గృహిణి మర్జెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం. షేర్ మార్కెట్లో నష్టం, జూదము, లాటరీల వల్ల ఇబ్బందులు, బిట్ కాయిన్స్లలో ఇబ్బంది పడదు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, కళాకారుల క్రీడాకారులకి నష్టం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. లేనిపోని అనవసరపు ఆలోచనలు, విద్యా నష్టాన్ని, ఉద్యోగ భంగాన్ని, విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు. రైతన్నలు కూడా తప్పుడు మార్గంలో వెళ్ళడం, అధికమైనటువంటి రసాయనాలు పిచికారి చేయడం వల్ల పదార్థం విషతుల్యం అవుతుంది. అదే బియ్యం గింజలు మీ పిల్లలు, అవే కూరగాయలు మీ పిల్లలు తినేటువంటి అవకాశం ఉంటుంది. మీ పిల్లలు మీ ఊళ్ళో ఉండకపోవచ్చు, కానీ వేరే ఊరికి పంపిస్తారు కదా, ఆ వేరే ఊళ్ళో మీరు పంపిన కూరగాయలు, మీరు పంపిన ధాన్యము, విషమైన పదార్థం ఎటైనా సరే మీ పిల్లలు చేరుతుంది. అది వాళ్ళు తిని నపుంసకులుగా మారడము, లేదా రోగగ్రస్తులు అవ్వడము, పెద్ద పెద్ద రోగాలు తెచ్చుకోవడము జరుగుతుంది తప్పకుండా. రైతులు పరోక్షంగా ఈ శాపాన్ని పొందుకోబోతున్నారు. కాబట్టి రైతులు దయచేసి సేంద్రియ ఎరువులు వాడడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా మత్స్యకారులు కూడా మీరు సముద్రంలో వెళ్ళకండి. రొయ్యలు, చేపలతో ఇబ్బంది, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం నష్టాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితులు కూడా నోరు జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం పడే అవకాశం. భగవద్గీత పారాయణం చేయండి. 7 నుంచి 9 అధ్యాయాలు, 7, 8, 9 ఈ 3 అధ్యాయాలు చదవండి. అలాగే ఈరోజు గౌరీదేవి అష్టోత్తరాన్ని చదవండి. గౌరీదేవి అష్టోత్తరం చదవడంలో మంచి ప్రయోజనం ఉంటుంది. ప్రశాంతంగా ఉండండి. వంటింట్లో కానీ లేదా రసాయన కర్మాగారంలో కానీ అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం, అలాగే లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం, గౌరీ అష్టోత్తరం చదువుకోవడం వల్ల ప్రయోజనం. ఎవరికైనా సరే రాగి చెంబులో నీళ్లు దానంగా ఇవ్వడం, చెప్పులు దానంగా ఇవ్వడం, పుస్తకాలు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. వీరికి ఉదయం 9:50 నుంచి 11:07 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన, వస్తువాహన సౌలభ్యం, విద్యాలాభం, కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం, ఆత్మీయులతో కలయిక, ప్రశాంతమైన జీవనం, బంధుమిత్రులతో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి లాభము, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు. వృత్తి ఉద్యోగాదుల్లో, విద్యలో రాణింపు బాగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం ఉంది. విదేశాల్లో కూడా శ్రీనివాసాన్ని పొందుకోవచ్చును. ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే అవకాశం, మంచి ఆలోచనలు, మంచి వ్యక్తిత్వం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభాన్ని పొందుకోవడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టవచ్చును, లాభాలు పొందుకోవచ్చును. వీరికి ఎంత అనుకూలంగా ఉంటుంది? 6, 4 అంకెలను అదృష్టంకులుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సౌకర్యవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బంధుమిత్రులతో అనుకూలత, కళాకారుల క్రీడా లాభాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలంతో శుభస్థితి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతుల వారికి, తోలు రెగ్జిన్ సూపరిష్టం లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహిణి మర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి సమస్త విద్యాభివృద్ధి, రోగనాశనం, రుణ విమోచనం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ సంబంధ యోగ్యత పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి,
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి తప్పకుండా మంచి అనుకూలవంతమైన శుభయోగం. విదేశాలకు కూడా స్థిర ఉద్యోగ ప్రాప్తి, వాహన సౌఖ్యము, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, నూతన వ్యాపార వృద్ధి, వృత్తిలో సౌలభ్యవంతమైన జీవనం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాదర వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఈవెంట్ మెన్ వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, రైతులకి పంట దిగుబడి, పువ్వులు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి మంచి లాభం, ఆత్మీయులతో అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో మంచి లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు, వస్తువాహన సౌలభ్యం, ధనధాన్య వృద్ధి, విద్యలో రాణింపు, ఉద్యోగంలో అనుకూలత, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం, బంధుమిత్రుల అనుకూలత, కుటుంబ సభ్యులతో సమావేశాల అనుకూలతని, సోదరుల మధ్య సఖ్యత, స్థిరాస్తుల్ని కొనుగోలు, ఆస్తి పంపక అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలవంతమైన శుభచతి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి లాభం, ఆనందకరమైన శుభయోగాలు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.